హలో అండి. చెప్పబోయే కథ పేరు అంతర్మదనం. ఈ కథని రచించిన వారు సువర్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శ్రీకాంత్కి బాయ్ బాయ్ చెప్పి ఇంట్లోకి వచ్చి టైం చూస్తే 9:30. మళ్ళీ అదే బోరింగ్ రొటీన్ డే. ఏమిటో ఈ జీవితం అనుకుంటూ మొబైల్ తీసి వాట్సాప్ మెసేజ్లు కాసేపు, ఫేస్బుక్ కాసేపు, యూట్యూబ్ కాసేపు చూస్తూ గడిపాను. ఇంతలో అమ్మగారు, పని అయిపోయిందమ్మా, వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయింది పనమ్మాయి. మళ్ళీ ఫోన్ తీసి వాట్సాప్, ఫేస్బుక్లో రిపీట్గా వచ్చే ఆ మెసేజ్లు, యూట్యూబుల్లో హెడ్డింగ్ ఒకటి, కంటెంట్ ఒకటి ఉన్న ఆ రూమర్స్ని చూడాలనిపించలేదు. మళ్ళీ క్లాక్ చూశాను, 10:30. ఇంతలో ఆన్లైన్లో తెప్పించిన టాప్స్ గుర్తొచ్చాయి. వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి అవి ట్రై చేస్తున్నాను. ట్రింగ్ ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగటంతో వెళ్ళి డోర్ తీశాను. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసిన గ్రోసరీ అండ్ వెజిటేబుల్స్ వచ్చేసాయి. అవన్నీ ఫ్రిడ్జ్లో సర్ది సోఫాలో కూర్చున్నాను. టీవీ ఆన్ చేశాను. ఏమి చూడను, పగలతో కొట్టుకునే సీరియల్స్, పళ్ళు ఇకిలించుకుంటూ ఏవో రియాలిటీ షోలు. దొరికిందే భాగ్యం అన్నట్టు ఒకటే న్యూస్ పదే పదే చూపించే న్యూస్ ఛానల్స్. రిమోట్ని నొక్కి నొక్కి చెయ్యి నొప్పుట్టింది. టీవీ ఆఫ్ చేసి బాల్కనీలో సిటౌట్లో కూర్చున్నా. పొద్దున్నే చిన్నత్త చేసిన ఫోన్ కాల్ చాలా డిస్టర్బ్ చేస్తుంది. తన మనవరాలి పెళ్ళికి పిలిచింది. అక్కడితో ఆపకుండా ఏదైనా ఉద్యోగం ట్రై చేయొచ్చు కదా, పిల్లలు ఎలాగూ పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళు వెళ్ళాక ఏం చేస్తావు, బోరు కదా, మా ఆడపడుచు కూతురు అలాగే, పిల్ల కాస్త పెద్దదైంది కదా అని జాబ్ చేయటం స్టార్ట్ చేసింది అంటూ ఒక ఉచిత సలహా పడేసింది. పైగా పిల్లలకేముంది, వాళ్ళు ఎలాగోలాగా పెరుగుతారు, 6 ఏళ్ల వరకే మన అవసరం, తర్వాత వాళ్ళకి మన అవసరం పెద్దగా ఉండదు అని కూడా అంది ముక్తాయింపుగా. అది నిజమే. నాకు రోజంతా బోర్గానే ఉంది. కాలింగ్ బెల్ మోగటంతో ఆలోచనల నుండి బయటికి వచ్చాను. డోర్ తీస్తే నా ఫ్రెండ్ దీపు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా. హాయ్ అని చెప్పి లోపలికి పిలిచాను. ఎండమావిలో ఓయాసిస్లా తను అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. మొహం డల్గా ఉండటం గమనించాను. ఏమిటి అని అడిగేలోపు చెప్పటం మొదలెట్టింది. ఎప్పుడూ ఉండే గొడవే, భార్యాభర్తల గొడవ. పైగా అతనికి ముందలవాటు కూడాను. నిన్న జరిగిన గొడవంతా అలా చెప్పుకుంటూ పోతుంది. ఇంటి విషయాలు అతను పట్టించుకోడు, ఈవెన్ పిల్లలని కూడా. నిన్న తన ఆఫీస్ కాల్లో ఉన్నప్పుడు పిల్లాడు పడిపోయి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండిపోయాడట. అదే గొడవకి పునాది. ఇలా చెప్పుకుంటూ పోతుంది. అన్యమనస్కంగానే వింటున్నాను. మధ్యలో, నీకేమి అక్క, నువ్వు హ్యాపీ, శ్రీకాంత్ గారు చాలా మంచివాళ్ళు, నీ పిల్లల గురించి చెప్పక్కర్లేదు, బుద్ధిమంతులు. ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చాను. అవును, దీపు అన్న మాట అక్షరాల నిజం. మందే కాదు, మందలించటం కూడా అలవాటు లేని భర్త. మందలించకుండానే మంచిగా మెలిగే ముత్యాల్లాంటి పిల్లలు. ఫ్రేమ్ ఏరియాలో విల్లా, వీకెండ్ షికార్లు, సమ్మర్లో ఇంటర్నేషనల్ టూర్స్. అలా అనుకుంటూ పోతే నాకు లోటేమిటి? ఈలోగా ఆఫీస్ మీటింగ్ ఉందంటూ తను వెళ్ళిపోయింది. మళ్ళీ అదే ఆలోచనలు. చిన్న పుట్టే వరకు జాబ్ చేస్తూనే ఉన్నాను. చిన్న నెలలు పిల్లాడుగా ఉన్నప్పుడు 3 ఏళ్ల వరకు పాపను కంటికి రెప్పలా చూసుకున్న అత్తయ్యకు హార్ట్అటాక్ వచ్చి వీక్ అవ్వడం. అమ్మ నాన్న అదే టైంకి వదిన డెలివరీకి ఆస్ట్రేలియా వెళ్ళడం. ప్రముఖ డే కేర్కి పాపని పంపిస్తే సెనటరీ లేక 3 నెలలు టైఫాయిడ్తో బాధపడటం.
ఆ సిచ్యువేషన్లో నేను జాబ్ మానేయాల్సి వచ్చింది. శ్రీకాంత్ పాపం 1 మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని పరిస్థితి చక్కబెడదామని ట్రై చేశారు. ఆడవాళ్ళు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్న మగవాళ్ళు ఎప్పటికీ ఆడవాళ్లతో సమానం కాలేరు. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళు మాతృత్వంలో పోటీ పడలేరు. అందువల్ల తను పిల్లని ఎంత బాగా చూసుకున్నా తల్లినైనా నా లోటు తీర్చలేకపోయారు. ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చాను. మొన్న అప్లై చేసిన కంపెనీ ఇంటర్వ్యూ కాల్. అరగంట తర్వాత కాల్ కట్ చేసి సోఫాలో కూలబడ్డాను. ఆల్రెడీ ఒక ఆఫర్ చేతిలో ఉంది. ఇప్పుడు ఇది కూడా వచ్చేటట్టుంది. శ్రీకాంత్ని అడిగితే యువర్ కెరియర్ యువర్ చాయిస్ అని చెప్పి వదిలేశారు. తను వద్దు అను వెళ్ళు అను చెబితే పర్యావసనం తన మీదకు తోసేసి హాయిగా ఉండేదాన్ని. తను అలా కాదు. నా విషయంలోనే కాదు, పిల్లల విషయంలో కూడా అంతే. మమ్మల్ని స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటారు. తను వెనక నుండి సపోర్టు చేస్తారు. మళ్ళీ టైం చూశాను. 12 గంటలు. క్లాక్ కదలట్లేదా, రోజు గడవట్లేదా అనిపించింది. బాబోయ్, ఈ భయానకరమైన లోన్లీనెస్ నా వల్ల కాదు. పోనీ జాబ్లో జాయిన్ అయిపోదాము అనుకున్నానో లేదు, గుండె జల్లుమంది. నా పిల్లలు డే కేర్కి పంపించడానికి వయసు ఎక్కువ, ఇంట్లో ఒకళ్ళని ఉంచడానికి తక్కువ. పోనీ అత్తయ్యను కానీ అమ్మను కానీ ఉండమని అడుగుదామన్నా వాళ్ళ వయసు గుర్తుకు వచ్చి నా ఆలోచనకి నాకే సిగ్గేస్తుంది. అవును, మమ్మల్ని కన్న పాపానికి మాకు మా పిల్లలకు వాళ్ళ ఓపికను మించి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కష్టపడాలా? ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళకి పిల్లలుగా మా సపోర్ట్ ఇవ్వడం కాకుండా వాళ్ళ చివరి రక్తం బొట్టు వరకు పిండేయాలా? దానికన్నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడేసి చేతులు దులుపుకునేవారే నయం. కేవలం వారి వలన మానసిక క్షోభ మాత్రమే ఉంటుంది. మనసంతా కళావికలంగా ఉంది. మెల్లిగా నిట్టూర్చుకుని మొబైల్ తీశాను. ఆలోచనలు సుడిగుండాల్లా సుడులు తిరుగుతున్నాయి నా పొరలో. సరే, భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను. కంచంలో ఎన్నో రుచికరమైన ఐటమ్స్ ఉన్నా ఏవీ రుచించటం లేదు. ఎన్ని ఉంటే ఏం ఉపయోగం? తినేటప్పుడు కంపెనీ ఉండాలి కదా. ఏదో 4 మెతుకులు గతికి తిన్నాననిపించాను. అప్పుడు గుర్తు వచ్చింది చిన్ను ప్రాజెక్ట్ వర్క్. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాడికి కావలసినవి సెర్చ్ చేసి ప్రింట్ తీసి రెడీగా పెట్టాను. ఇంకా ఏం చేయాలో తోచలేదు. అలా సిట్అవుట్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఈలోగా రక్ష సెకండ్ షిఫ్ట్ అనుకుంటా ఆఫీస్కి వెళుతుంది. హాయ్ రక్ష అని పలకరించాను. హాయ్ అని అంటూనే మిమ్మల్ని చూసి చాలాసార్లు అనుకుంటాను, యు ఆర్ గ్రేట్ అండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కెరియర్లో అంత మంచి పొజిషన్లో ఉండి కూడా పిల్లల కోసం ఇంటి కోసం హోమ్ మేకర్గా మారటం రియల్లీ గ్రేట్. చూడండి మా లైఫ్. తను మార్నింగ్ షిఫ్ట్, నేను ఈవినింగ్ షిఫ్ట్. హార్డీ మేము కలిసి ఉండేది చాలా తక్కువ గంటలే. ఇంకా పాపని షిఫ్ట్ సిస్టంలోనే పంచుకుంటాము. ఇంకా హ్యాపీగా తనతో ఎంజాయ్ చేసేది ఎప్పుడు. ఈవెన్ తనతో ఆడుకోలేము. అందుకే అల్లరిగా తయారైపోయింది. మ్యాక్సిమం ఫోను టీవీ చూస్తూ ఉంటుంది. ఎవరితోనూ కలవట్లేదు. చాలా బాధగా ఉంటుంది. మీ ఫ్యామిలీలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలని మాకు ఎప్పుడూ అనిపిస్తుంది. మనం ఏదో సామాజిక సేవ చెయ్యక్కర్లేదు. మన పిల్లల్ని పేరెంట్స్ని బాగా చూసుకుంటే అదే 10,000. చూడండి, మా పాపకి 4 రోజుల నుండి ఒంట్లో బాగోలేదు. నేను ఇప్పుడు వెళితే ఎప్పుడో రాత్రికి వస్తాను. మీలా ధైర్యం చేసి జాబ్ రిజైన్ చెయ్యలేకపోతున్నా. అలా అని
ఏమీ సంబంధం లేనట్టు కూడా ఉండలేకపోతున్నాను అని తన గోడు వెళ్ళబుచ్చుకొని క్యాబ్ వస్తే వెళ్ళిపోయింది. తను వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాను. ట్రింగ్ ట్రింగ్ మని బెల్ మోగేసరికి ఈ లోకంలోకి వచ్చాను. లోకల్ రాము వెబ్సైట్లో సెర్చ్ చేసి కాల్ చేసిన స్టోరూమ్ క్లీన్ చేయటానికి వచ్చిన వర్కర్. తనని స్టోరూమ్కి తీసుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి టీ పెట్టుకొని తాగుతున్నాను. రక్ష మాటలు పదే పదే మనసులో గింగిరాలు తిరుగుతున్నాయి. నాకు కూడా నా డెసిషన్ కరెక్టే అనిపిస్తుంది. కానీ రోజంతా ఈ లోన్లీనెస్ను ఎలా బేర్ చేయాలి? అంతలో మేడం, ఇది పనికి వస్తుందా? స్క్రాప్లో పడైనా అంటూ వీణ చూపించి అడిగాడు. అది నా వీణ, నా ప్రాణం. ఎప్పుడో నేను నేర్చుకున్న వీణ. అవును, 10th స్టాండర్డ్ వరకు చదువులో వెనకపడతాను అని తిట్టినా వినకుండా నేర్చుకున్న వీణ. ఆ రోజులు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ఎవరిని ముట్టుకోనిచ్చేదాన్ని కాదు. అలాంటిది ఇంటర్, బీటెక్, పెళ్ళి అంటూ బిజీ లైఫ్లో కూరుకుపోయి దాని ఊసు కూడా మర్చిపోయాను. ఇప్పుడు దాన్ని అవస్థ చూస్తే కంట నీరు వస్తుంది. దుమ్ము పట్టి తీగలు తెగి, మేడం దీన్నేం చేయమంటారు అని మళ్ళీ అడిగేసరికి అది ఇలా ఇవ్వమని చేతిలోకి అపురూపంగా తీసుకున్నాను. నా సమస్యకు పరిష్కారం దొరికిందన్న తృప్తితో. చిన్న ట్యాప్ పట్టుకుని నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా అమ్మా, నువ్వు వీణ మీద ప్లే చేసిన సాంగ్కి యూట్యూబ్లో 10,000 వ్యూస్, 3,000 లైక్స్ వచ్చాయి తెలుసా అని చెప్పాడు ఆనందవదనంతో. ఎవరి జీవితంలోనైనా వాళ్ళ ప్రాధాన్యతను బట్టి వాళ్ళ జీవన శైలి ఉంటుంది. కొంతమందికి వృత్తి కావచ్చు, కొంతమందికి ఫ్యామిలీ కావచ్చు, ఇంకొందరికి మరేదో కావచ్చు. కానీ తనకంటూ గుర్తింపు, ఆత్మసంతృప్తి లేకపోతే ఎంతమంది మధ్య ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా వాళ్ళ జీవితం నిస్సారంగా ఉంటుంది. ప్రతి మనిషికి వృత్తి లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రవృత్తి, హాబీ ఒకటి ఉంటే జీవితం ఎంతో తృప్తిగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇన్నాళ్ళ నా ఒంటరితనం నాకు వృత్తి లేకపోవడం వల్ల కాదు అని, నాకు నేను ప్రవృత్తి ఏర్పరచుకోకపోవడం అని తెలుసుకొని తృప్తిగా నిట్టూర్చాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.